హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు వీట్ బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ చేశానండి. ఇదైతే చాలా స్మూత్గా, చాలా నోట్లో పెట్టుకుంటే అలాగే కరిగిపోయేటట్లయితే ఉంది. ముందుగా అయితే ఈ వీట్ బ్రెడ్ని ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకున్నానండి. ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే యూజ్ చేసుకున్నానండి. వీటిని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో గీ వేసేసుకొని లేకపోతే బటర్ అయినా వేసేసుకొని వీటిని మొత్తము రెండు వైపులా గోల్డెన్ కలర్లో వచ్చేటట్లయితే రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. ఈ బ్రెడ్ స్లైస్లు అన్నింటిని కూడా చేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం గీ వేసేసుకొని క్యాష్యూ నట్స్, అదేవిధంగా పంప్కిన్ సీడ్స్, బాదము, ఇలా అన్నీ కూడా ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉన్నటివి నేతిలో అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 1/4 లీటర్ అయితే పాలు వేసేసేసి పాలు కూడా కాంచేసుకోవాలండి. అదే ప్యాన్లో ఇలా కలుపుకుంటున్నట్లయితే పాలు కూడా మనకు కాగిపోతాయంటే ఆల్రెడీ ఇవి కాంచిన పాలేనండి. తర్వాత బ్రెడ్ స్లైస్ని అయితే నేను పొడిగా ఏం చేయట్లేదు, అలాగే బ్రెడ్ ముక్కల్ని అలాగే వేసేసాను. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టినట్లయితే ఆ పాలు కాగే లోపల ఈ బ్రెడ్ స్లైస్ కూడా చాలా మెత్తగా అయితే అవుతాయి. ఇంకా కొద్దిగా గట్టిగా అనిపించినట్లయితే ఇంకొన్ని యాడ్ చేసుకోవాలండి. మిల్క్, ఎటువంటి వాటర్ అయితే వేయకూడదు, మిల్కే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత బెల్లం సిరప్ అయితే యాడ్ చేసుకున్నానండి, నేను షుగర్ వాడలేదు. ఇలా వేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉంటే స్లో ఫ్లేమ్లో మనకైతే చాలా దగ్గరికి పడి చాలా జ్యూసీగా అయితే బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఒక 10 మినిట్స్లో అయితే మనం పిల్లలు అడిగితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.